అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. జై భవానీ, జై జై భవానీ. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో నా యొక్క వీడియో చూసి చాలామంది భవానీ దీక్ష ఎలా చేయాలి, పూజా కార్యక్రమం ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలి, మాకు పూజ చేయటం రాదు అని చాలామంది అడుగుతున్నారండి. అందుకని మీ అందరి కోసం ఈరోజు ఈ యొక్క భవానీ దీక్ష తీసుకున్నటువంటి భవానీలందరూ కూడా ఇంట్లో చక్కగా పీఠం పెట్టుకొని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే దాని గురించి మీకు వివరంగా ఈ యొక్క వీడియో ద్వారా సింపుల్గా పూజ ఏ విధంగా చేసుకోవాలనేది తెలియజేస్తాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనం దీపాలు వెలిగించుకోవాలండి. దీపాలు వెలిగించుకొని ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. మనం ఈ విధంగా చక్కగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత దీపాల దగ్గర ఏంటంటే ఖచ్చితంగా తప్పనిసరిగా కొద్దిగా అక్షతలు వేసుకోవాలండి. ఇది మాత్రం తప్పనిసరిగా మర్చిపోవద్దు. పుష్పాలు ఉంటే కనుక 2 పుష్పాలు దీపం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే దీపం అనేది మనకి దేవుడితో సమానం చక్కగా. అందువల్ల దీపాల దగ్గర చక్కగా పుష్పాలు అనేవి పెట్టుకోవాలి. దీప ప్రజ్వలిత సుమూర్తో వస్తూ దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం ఒకసారి గంటానాదం చేయాలి. అంటే ఇప్పుడు మనం గంట కొట్టడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఈ యొక్క మన పూజ డిస్టర్బ్ చేసేటువంటి నెగిటివ్ ఫీలింగ్ అంతా పోతుందన్నమాట. ఈ గంట కట్టి దేవుల్ని మనం ఆహ్వానించాలి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనాం. ఈ విధంగా మనం గంట కొట్టి ఒకసారి స్వామివారిని ఆహ్వానం చేయాలన్నమాట. భవానీ దీక్ష స్వీకరించినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులందరికీ కూడా పూజా కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని మీద ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. ముందుగా మీరు పూజ ప్రారంభించే ముందు ఎప్పుడైనా సరే ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎటువంటి స్వామివారికైనా సరే పూజ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఎవరైతే పీఠం పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ముందుగా ఏంటంటే దేవుడి మందిరాన్ని శుభ్రంగా రెడీ చేసుకొని ముందుగా చక్కగా అమ్మవారికి ఒక మంచి ఆసనం అంటే ఒక పీట అనేది వేసి ఆ పీట కింద ఒక తమలపాకు 2 తమలపాకులు పెట్టి దాని మీద కొద్దిగా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా చక్కగా ధ్యానిస్తూ అమ్మ ఈ యొక్క 41 రోజులు కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా నీ యొక్క దీక్ష అనేది సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసే విధంగా నాకు మంచి శక్తిని ఇవ్వు తల్లి అని చక్కగా అమ్మవారిని ధ్యానం చేసుకొని మీకు వచ్చినటువంటి ధ్యాన శ్లోకం ఉంటే కనుక ఆ ధ్యాన శ్లోకం చదువుకొని అమ్మవారిని చక్కగా పీఠం మీద ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలండి. ముందుగా ఈ విధంగా ఏంటంటే అమ్మవారిని సెట్ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత అమ్మవారి ముందు ప్రతిరోజు కూడా మనం కుంకుమార్చన చేస్తాం కాబట్టి ఒక ప్లేట్లో కుంకుమార్చన అనేది చేయాలి. అలానే మీ దగ్గర విగ్రహం ఏదైనా ఉంటే కనుక అమ్మవారి విగ్రహం అనేది పెట్టుకోండి. అలానే మా ఇంట్లో శివయ్యకి కూడా ఎక్కువగా పూజ చేస్తామండి. అందువల్ల శివయ్య స్వామివారు కూడా ఉంటారు. ప్రతినిత్యం మేము అభిషేకాలు కూడా చేయటం జరుగుతుంది. సో ముందుగా మనం పూజ ప్రారంభించే ముందు ఈ విధంగా అలంకారం అనేది చేసుకొని దీపంలో చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని ఈ విధంగా మన యొక్క పీఠం అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం గణపతి పూజ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని మనం చక్కగా పూజ చేసుకుంటాము. చాలామంది ఏంటంటే షోడశోపచారాలు అంటే చాలామందికి తెలియని వారు ఉంటారండి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో మన ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథిని ఏ విధంగా అయితే మనం ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాద చేసి భోజనం పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఆనందింపజేస్తాము. సేమ్ మనం అమ్మవారిని కూడా అదేవిధంగా చక్కగా ధ్యానం చేసి ఆవాహన చేసి అమ్మవారు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆవిడకి స్నానం చేయించి భోజనం పెట్టి చక్కగా అమ్మవారికి గంధం ఇచ్చి కుంకుమ ఇచ్చి అదేవిధంగా తాంబూలం ఇచ్చి ఇలా రకరకాలుగా 16 ఉపచారాలు చేసి అమ్మవారి పూజ అనేది చేయటం అనేది జరుగుతుంది. ముందుగా మనం గణపతి పూజ అనేది చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అనేది ప్రారంభించాలి. ఏ దీక్ష అయినా సరే అండి ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత మాత్రమే. ఇప్పుడు నేను భవానీ దీక్ష తీసుకున్నా కాబట్టి అమ్మవారికి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత భవానీ దీక్ష భవానీ మంత్రాలు అనేవి చదవటం జరుగుతుంది.
అదే శివయ్య తీసుకుంటే కనుక గణపతి పూజ చేసి శివయ్యకు పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామికి అయితే కనుక ముందుగా గణపతికి పూజ చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ముందుగా మనం దీపారాధన అనేది ప్రారంభించాలి. ఈ విధంగా ముందుగా మనం ఆచమనానికి నీరు అనేది రెడీ చేసుకోవాలండి. అమ్మవారి తీర్థానికి సపరేట్గా ఒక పాత్ర అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా 3 సార్లు మనం ఆచమనీయం చేయాలండి. ముందుగా మనం గణపతికి పూజ ప్రారంభిస్తున్నాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతోపాస్మహే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆచమ్యాహ. ముందుగా మనం ఈ యొక్క ఆచమన పాత్రలో చక్కగా చేతిలో మనం 3 సార్లు తీర్థం అనేది స్వీకరించాలి. ముందుగా చేయి కడుక్కోవాలి. మొదటిసారి నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మొదట 3 సార్లు కూడా జెంట్స్ అయితే అంటే మగవారైతే కనుక స్వాహ అనాలి, ఆడవారైతే నమః అనాలండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇలా 3 సార్లు తీర్థం స్వీకరించిన తర్వాత 4వసారి చేయగడుక్కొని గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోజక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ విధంగా కేశవనామాలు చెప్పుకున్న తర్వాత యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తమో స్వంస్మరణ సర్వతో జయమంగళం లాభశ్రేషాం జయశ్రేషాం కుతశ్రేషాం పరాభవః ఏషేమిందిరవరస్యామో హృదయార్దో జనార్దనః అపరాధమహస్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ విధంగా మంత్రాలు చెప్పుకున్న తర్వాత చక్కగా ముందుగా అక్షతులు తీసుకొని అమ్మవారి దగ్గర లేదంటే గణపతి దగ్గర గౌరీదేవి దగ్గర పూజ అనేది చేయాలి. ఓం లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, శశిపురంధరాభ్యో నమః, అరుంధతి వాసిష్ఠాభ్యో నమః, సీతారామాభ్యో నమః. ఆయా ముహూర్తమస్తు నవానాం గ్రహాణం అనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఆ తర్వాత 2 అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ చేతి పక్కన వేయాలి. ఎందుకు అని అంటే ఎడమ చేతి పక్కన ఏంటంటే మన పూజని డిస్టర్బ్ చేయడానికి రాక్షసులు ఉంటారు, కుడి చేతి పక్కన దేవతలు ఉంటారనమాట. మనం వాసన చూసి ఎడమ చేతి పక్కన వేయాలి. ఈ విధంగా చేసేప్పుడు ఒక మంత్రం ఉంటుందండి. ఉత్తిష్టంతు భూత పిశాచకైతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ విధంగా ఎడమ చేతి పక్కన వేస్తే మన పూజ అనేది ఆటంకం లేకుండా ఈ యొక్క రాక్షసులు అనేవి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రాణాయామం చేయాలండి. 3 సార్లు మన ముక్కు అనేది ఒక రంధ్రం మూసి ఒక రంధ్రం ద్వారా గాలి అనేది తీసుకోవటం ప్రాణాయామం మీకు తెలుసు కదండి, అది చేయాలి. దీనికి కూడా ఒక మంత్రం ఉంటుందండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం గం సత్యం, ఓం తస్యోతోరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజితరసమృతం బ్రహ్మ భూర్భువః స్వః. ఓం ఓం ఓమాత్మానాం, ఓం ఓం ఓమాత్మానాం, ఓం ఓం ఓమాత్మానాం. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత మంత్రం చెప్పుకున్న తర్వాత మీకు మంత్రం కనుక రాకపోతే కనుక గాయత్రి మంత్రం అనేది ఒకసారి చెప్పుకోండి. దాని తర్వాత ఒకసారి గురువుని మనం ఒకసారి ధ్యానించుకోవాలి. గురవే సర్వలోకానాం విషయే భౌరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఇది అయిపోయిన తర్వాత మనం చక్కగా ఒకసారి గణపతిని తలుచుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతోపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోదిషాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ విధంగా గణపతిని తలుచుకున్న తర్వాత మీకు గణపతి మంత్రాలు రాకపోతే కనుక ఓం గం గణపతయే నమో నమః అనే మంత్రాన్ని చక్కగా ఒక 11 సార్లు తలుచుకొని తర్వాత గణపతి దగ్గర ఈ విధంగా పూజ చేయాలండి. ముందుగా మనం ఏంటి గణపతి పూజ ప్రారంభించే ముందు అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, ఏ రోజు చేస్తున్నాము, ఏ తిథిలో చేస్తున్నాము, ఏ ప్రదేశంలో చేస్తున్నాము, ఏ దిక్కులోంచి చేస్తున్నాము, ఏ దేశంలో చేస్తున్నాము అనేది చక్కగా
ఈ యొక్క సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట. మన కోరికలు ఏంటి, మన ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క పూజ అనేది ప్రారంభించాలి. మమ ఉపాతో సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వరోద్దేశ్య శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజాజ్ఞ ప్రవర్తమాన ఆద్య బ్రాహ్మణ ద్వితీయవాద కల్పే వైవస్వతు మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే భగవత్ సన్నిధో అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావాసనామ సంవత్సరే దక్షిణాయనే శరత్ ఋతు కార్తీక మాసే కృష్ణపక్షే పాడ్యమి శుభతిథో శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏమంగుణ విశేషణ విశిష్టాయాం. చక్కగా మీ గోత్రం చెప్పుకోండి. పడుపల గోత్రస్య కోటేశ్వర నామ దేశ ధనలక్ష్మి నామ దేశ రాజేష్ నామ దేశ సౌందర్య నామ దేశ దీక్షిత్ రాజ్ నామ దేశ ఖుషి నామ దేశ ఖుషి అద్వైత నామ దేశ సగుడుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృత్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయ వృత్యర్థం ధనాన్ని సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఇది శ్రీ దుర్గా భవానీ దేవతా ఉద్దేశ్య శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ ఉంగరపు వేలిని ఈ యొక్క నీటిలో ఒకసారి ముంచి తీయండి, సరిపోతుంది. ఆ తర్వాత మనం గణపతి పూజ అనేది ప్రారంభించాలి. ఇప్పుడు గణపతి ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అనుకోవాలంటే గణపతి స్వామివారు మన ఇంటికి వచ్చారు. మన ఇంటికి వచ్చినటువంటి స్వామివారిని మనం ఏ విధంగా మనం గౌరవిస్తాము అన్నది ఈ యొక్క పూజ అన్నమాట. 16 ఉపచారాలతో చేసేటువంటి పూజ. ముందుగా గణపతి స్వామివారు ఇప్పుడు మీరు మనసులో ఎలా తలుచుకోవాలంటే గణపతి స్వామివారు మన ఇంటికి వచ్చారు. మనం స్వామివారిని చక్కగా ఆహ్వానించి కూర్చోబెట్టి మనం స్వామివారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం ముందుగా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీకు ఏమైనా మంత్రాలు వస్తే కనుక ఈ యొక్క ఉపచారాలకు ముందు మంత్రం చెప్పుకోవచ్చు, లేకపోతే నేను చెప్పిన విధంగా చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ధ్యానం చేసాం. తర్వాత స్వామివారిని లోపలికి రమ్మని పిలవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. తర్వాత స్వామివారిని కూర్చోవడానికి ఒక కుర్చీ వేస్తున్నాం అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అంటే స్వామివారిని చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టాం. నవరత్నాలతో కూడినటువంటి నవరత్న ఖచిత సింహాసనం వేసామన్నమాట స్వామివారికి, అంటే కూర్చోడానికి. అలా మనం తలుచుకోవాలి మనసులో. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యాం సమర్పయామి. అంటే స్వామివారు మన ఇంటికి వచ్చారు కాబట్టి ముందుగా స్వామివారి యొక్క పాదాలు కడగాలన్నమాట. ఒక చక్కగా పుష్పంలో నీళ్లు తీసి స్వామివారికి చూపించి పక్కన వదిలేసేయండి. పాదయో పాద్యాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ధ్యాం సమర్పయామి. అంటే స్వామివారి చేతులు గడిగామన్నమాట. కూర్చున్న తర్వాత కాళ్ళు గడిగాము, చేతులు గడిగాము. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అంటే స్వామివారు ఆచమనీయం అంటే తాగడానికి కొద్దిగా నీరు ఇచ్చామన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. పక్కన ఒక ప్లేట్లో పోసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారు నీళ్లు తాగిన తర్వాత ఏం చేయాలి, మనం చక్కగా స్వామివారిని స్నానానికి తీసుకెళ్ళాలన్నమాట. అంటే స్నానం చేయించాలి. ఇదే చక్కగా ఒక గ్లాసులో నీళ్ళలో ఏంటంటే మీ దగ్గర ఓపిక ఉంది అని అనుకుంటే కనుక స్వామివారి విగ్రహం పెట్టి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వేయచ్చు. లేదు పూజ మనం సింపుల్గా చేసేసుకోవాలంటే ఒక పువ్వులో చక్కగా నీరు చూపించి స్వామివారికి చూపించి, లేదంటే ఉద్దరణ నీళ్లు చూపించి శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని స్వామివారి మీద చక్కగా నీళ్లు చిలకరించాలన్నమాట. అంటే స్వామివారికి స్నానం చేయించేసాం. ఇంటికి వచ్చారు, పిలిచాము, కూర్చోబెట్టాము, కాళ్ళు గడిగాము, చేతులు గడిగాము, తాగడానికి నీళ్లు ఇచ్చాము. తర్వాత స్వామివారికి చక్కగా స్నానం చేయించాము. చక్కగా స్నానం అయిపోయిన తర్వాత గణపతి స్వామివారికి ఏంటంటే వస్త్రం అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. అంటే మనం స్వామివారికి చక్కగా పట్టు వస్త్రాలు ఇచ్చి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పట్టు వస్త్రాలు ఇచ్చి కట్టుకోమన్నట్టుగా మనం భావించి స్వామివారికి మీ దగ్గర ఒత్తి ఉన్న దీపంలో వేసే ఒత్తి ఉంటుంది కదండి, దాన్ని గంధంలో ముంచి చక్కగా స్వామివారి దగ్గర ఉంచండి. అది వస్త్రంగా స్వామివారిని భావించమని అనండి. తర్వాత మీరు మనసులో ఏంటంటే చక్కగా మీరు పట్టు వస్త్రాలు స్వామివారికి ఇచ్చినట్టుగా మీరు మనసులో భావించాలన్నమాట. అది స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఉత్తరీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ ఆభరణాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః
గంధపుష్పం సమర్పయామి అంటే స్వామివారికి ముందుగా అంటే స్నానం చేయించిన తర్వాత చక్కగా బట్టలు ఇచ్చాము, తర్వాత ఉత్తరీయం ఇచ్చాము, తర్వాత యజ్ఞోపవీతం ఇచ్చాము, ఆ తర్వాత ఆభరణాలు ఏవైతే ఉన్నాయో సర్వాభరణాలు స్వామివారికి అలంకారం చేశాము. దాని తర్వాత చక్కగా ఒక పుష్పాన్ని గంధంలో ముంచి చక్కగా స్వామివారి దగ్గర ఉంచాలన్నమాట. అంటే గంధ పుష్పం స్వామివారి దగ్గర ఇచ్చినట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః గంధపుష్పం సమర్పయామి. తర్వాత గంధ పుష్పం పెట్టేసిన తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః కుంకుమాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ అక్షతాం సమర్పయామి అంటే కుంకుమ ఇచ్చాము, అక్షతలు ఇచ్చాము. అక్షతలు కూడా ఏంటంటే బంగారుపు అక్షతలు ఇచ్చినట్టుగా భావించి స్వామివారి దగ్గర కొద్దిగా అక్షతలు ఉంచాలి. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ అక్షతాం సమర్పయామి. అక్షతలు ఇచ్చిన తర్వాత స్వామివారికి మన ప్రపంచంలో ఉండేటువంటి రకరకాల పువ్వులన్నీ తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసినట్టుగా మనం భావించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి అని మీ దగ్గర పూలు ఉంటే పూలు పెట్టండి, లేదంటే అక్షతలు వేయండి. తర్వాత మహాగణపతికి సంబంధించి ఒక 16 నామాలు ఉంటాయండి. మీరు గణపతి పూజలో ఆ 16 నామాలు చదివితే సరిపోతుంది. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేశాయ నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, గణాధిపాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వగజాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వగజాయ నమః, మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. చక్కగా మీరు ఈ విధంగా గణపతి 16 మంత్రాలు చదివిన తర్వాత గణపతి స్వామివారికి ఏంటంటే మీరు ధూపం అనేది చూపించాలి. అగ్రవత్తులు వెలిగించుకుంటారు కదా, అగ్రవత్తులు శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం అగ్రోపయామి. ఈ విధంగా స్వామివారికి అగ్రవత్తులు చూపించాలి. ఆ తర్వాత ప్రత్యక్ష దీపం అనేది వెలుగుతుంది కాబట్టి స్వామివారికి 2 చేతులతో శ్రీ మహాగణాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి, శ్రీ మహాగణాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈ విధంగా స్వామివారికి దీపాన్ని 2 చేతులతో అద్దాలండి. మీరు స్వామివారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి మీరు ఏదైనా సరే పండ్లు తెచ్చుకొని అవి వాడేసి సగం స్వామివారికి పెట్టడం అట్లా చేస్తేనంటే అది అంటే తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి అంటూ సపరేట్గా తీసేసిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళు స్వీకరించాలి. దానిలోనే మనం అదే స్వామివారికి పెడితే అది కరెక్ట్ కాదండి. అలా దోషం ఉంటుంది కాబట్టి మనం దోషం లేని నైవేద్యం ఏమైనా ఉంది అంటే అది కేవలం బెల్లానికి మాత్రం దోషం ఉండదు. అంటే మనం వాడుకున్నా సరే దోషం అనేది ఉండదు అనమాట. అందువల్ల మనం చక్కగా ఈ విధంగా బెల్లం అనేది దొరుకుతుంది, తాటి బెల్లం అనేది చక్కగా మనకి ఈ విధంగా ఉంటుందండి. బాక్స్ వచ్చేసరికి నాకు తెలిసి 100 రూపాయలు ఎంత ఉంటుంది. చక్కగా 30 రోజులకి 50 రోజులకి వస్తుంది. ఈ విధంగా తెచ్చుకొని గణపతి స్వామివారికి చక్కగా మీరు ఒక చిన్న పళ్ళెంలో పెట్టి స్వామివారి దగ్గర పెట్టి ఒక చుక్క నీళ్ళు అనేది దాని చుట్టూరుగా పోసి ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఈ విధంగా మంత్రం అనేది చెప్పిన తర్వాత స్వామివారిని స్వీకరించమని చెప్పాలి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. చక్కగా నైవేద్యం తినిన తర్వాత స్వామివారికి కొద్దిగా నీళ్లు తాగించాలంట. పానీయం సమర్పయామి. ఈ విధంగా 3 సార్లు స్వామివారికి చూపించేసి స్వామివారికి చక్కగా మీరు కర్పూరం వెలిగించేసి స్వామివారికి ఇంకా గణపతి పూజ అయిపోతుంది. తర్వాత అమ్మవారి పూజ రావాలి. చాలా సింపుల్గా చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. ఈ విధంగా గణపతి పూజ అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారిని ఒకసారి కదిలించి హారతి ఇచ్చేసి కదిలించేసి స్వామివారిని అలా ఉంచేసేయండి. తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలన్నమాట. మీకు వచ్చినటువంటి ముందుగా ధ్యాన శ్లోకం అనేది ఒకటి చెప్పుకొని తర్వాత లేదు మీకు ధ్యాన శ్లోకం రాకపోతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకోండి. చక్కగా అమ్మవారికి సంబంధించి 108 నామాలు ఉంటాయి, అష్టోత్తరాలు, అవి చదువుకొని అమ్మవారి పూజ అనేది సింపుల్గా క్లోజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కనుక నేను ఈ విధంగా చేస్తానండి. ఓం నమస్తే సిద్ధసేనాని ఆర్య మందారవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం ధారిణి వరవన్నిని కాత్యాయని మహాభాగే కరాళి విజయజే సిగమించి దూరనానాభరణభూషితే అట్టశూల ప్రహరణే కటికైటికధారిణి గోపీంద్రస్యానుజ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాస్త్రప్రియ నిత్యం కౌశికి పీతవాసిని అట్టహాసే కోకుముఖే నమస్తే శరణప్రియే ఉమేశాకంబరీ శ్వేతే కృష్ణే కైటమనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుద్రుమాక్ష నమోషదే వేదశు మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటకచేతేషు నిత్యం సన్నిహితాలయే త్వం బ్రహ్మ విద్యా మహానిద్రాచ దేహినాం స్కందమాత్ర భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహాకార సుధాశైవా కళాకాష్టా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తదా వేదాంతాత్మ మహాదేవి విశుద్ధేనాంతరాత్మన జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాద్రణాజిరే కాంతార వై దుర్గేషు భక్తానాం చాలయేష్యా నిత్యం వస్తి పాతాళే యుద్ధే జయిసిదాన్వాన్ త్వం జంబిని మోహిని చ మాయా హ్రీషి సేవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రీ జననీ తదా
పుష్టి దుష్టి తుత్రి చంద్రాయతే వరదిని భూతిభూతాన్ సంచే వీక్షసే సిద్ధచారిణే. ఈ విధంగా ఏదైనా ఒక ధ్యాన శ్లోకం చదువుకొని నేను చదివింది వచ్చేసరికి అర్జున కృత దుర్గా స్తోత్రం అండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అమ్మవారికి సంబంధించి మీరు ఏదైనా ఒక కార్యక్రమం తప్పనిసరిగా జరగాలి, వెళ్తున్నాను, ఇది విజయం సాధించాలి అంటే ఈ శ్లోకం చదివి వెళ్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా మనకి ఆశీస్సులు అనేది ఇవ్వటం జరుగుతుంది. ముందుగా అమ్మవారిని ధ్యానం చేసుకొని చక్కగా శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమః ఆవాహయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః నవరత్నగత సింహాసనం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః పాదయో పాద్యాం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః హస్తయో అర్ధ్యాం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమః పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కగా ఈ విధంగా అమ్మవారికి మనం ఆహ్వానించి కూర్చోబెట్టి కాళ్ళు గడిగి చేతులు గడిగి చక్కగా తాగడానికి నీళ్ళు ఇచ్చి చక్కగా స్నానం చేయించి బట్టలు ఇచ్చి కట్టుకున్న తర్వాత అమ్మవారికి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలు ఇచ్చి పుష్పాలతో అలంకారం చేసి శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః సర్వాభరణాలంకృత సహిత సర్వాయుధాం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి చక్కగా ఆయుధాలు ఇచ్చి బట్టలు కట్టేసి చక్కగా అలంకారం చేసేసి అమ్మవారి 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదువుకోవాలండి. మీకు చక్కగా ఈ విధంగా భవానీ దీక్ష బుక్ అనేది దొరుకుతుంది. ఆ బుక్ అనేది మీరు తెచ్చుకుంటే చక్కగా మీరు అష్టోత్తరాలన్నీ దీనిలో ఉంటాయండి. మీకు 16 ఉపచారాలతో పూజలు కావాలంటే సపరేట్ పుస్తకాలు దొరుకుతాయి, దానిలో చదువుకుంటే సరిపోతుంది. జై దుర్గా భవానీ దేవతాయే నమో నమః. జై ఓం శ్రీ దుర్గాయే నమః శివాయే నమః మహాలక్ష్యే నమః మహాగౌరియే నమః చండికాయే నమః సర్వజ్ఞే నమః సర్వలోక్య ఫలప్రదాయ నమః సర్వతిజాయ నమః పుణ్యాయ నమః దేవజాయ నమః అయోనిజాయ నమః భూమిజాయ నమః నిర్గుణాయ నమః ఆధారశక్తియే నమః ఈశ్వర్యే నమః నిర్గుణాయ నమః నిరాకారాయ నమః సర్వకర్మ వివర్జితాయ నమః సర్వలోకప్రియాయ నమః వాణ్యే నమః సర్వ విద్యాది దేవతాయ నమః పార్వత్యే నమః దేవమాత్రే నమః అనిశాయ నమః వింధ్యవాసిన్యే నమః తేజోవత్యే నమః మహామాత్రే నమః కోటి సూర్యప్రభాయే నమః దేవతాయే నమః వహ్నిరూపాయ నమః తేజోవత్సే నమః వర్ణిరూపిణ్యే నమః గుణశ్రయాయ నమః గుణమధ్యాయ నమః గుణత్రయాయ నమః కర్మజ్ఞానప్రదాయ నమః కాంతాయ నమః సర్వసంహారకారిణ్యే నమః ధర్మజ్ఞాయ నమః ధర్మనిష్ఠాయే నమః సర్వకర్మ వివర్జితాయ నమః కామాఖ్యే నమః కామసంహార్యే నమః కామక్రోధ వివర్జితాయ నమః శాంఖార్యే నమః శాంభవ్యే నమః శాంతాయ నమః చంద్రసూర్యాగ్నిరోచనాయ నమః సుజయాయ నమః జయభూమిష్ఠాయ నమః జాహ్నవీయ నమః జనపూజితాయ నమః శాస్త్రాయ నమః శాస్త్రమయ నమః నిత్యాయ నమః శుభాయ నమః చంద్రాయ నమః భారత్యే నమః భ్రమార్యే నమః కల్పాయ నమః కరాళ్యే నమః కృష్ణపింగళాయ నమః ఓం కృష్ణపింగళాయ నమః బ్రాహ్మణ్యే నమః నారాయణ్యే నమః రౌద్రే నమః చంద్రమా పరిశ్రుతాయ నమః జ్యేష్ఠాయ నమః ఇంద్రాయ నమః మహామాయాయ నమః జగదృష్టకారిణ్యే నమః బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః కామిన్యే నమః కమలాయ నమః కాత్యాయన్యే నమః కాలాతీతాయ నమః కాలసంహార్యే నమః యోగినిష్ఠాయ నమః యోగిగమ్యాయ నమః యోగిద్యాయ నమః తపసిన్యే నమః జ్ఞానరూపిణ్యే నమః నిరాకారాయ నమః భక్తావిష్టఫలప్రదాయే నమో నమః. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. హరి ఓం. ఓం భూతమాత్రే నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతాత్మికాయ నమః భూతేశ్యాయ నమః భూతధారిణ్యే నమః సర్వానారిక మధ్యగతాయ నమః సదా షడాధారివర్ధిన్యే నమః మోహితాయ నమః అంశుభాయ నమః శుభాయ నమః సూక్ష్మాయ నమః మాత్రే నమః విరాజాసాయ నమః నిర్గుణాయ నమః నీలసంహారిణ్యే నమః నిత్యానందిన్యే నమః హరాయ నమః పరాయ నమః సర్వజ్ఞానప్రదాయ నమః అనంతాయ నమః సత్యాయ నమః దుర్లభరూపిణ్యే నమః సరస్వత్యే నమః సర్వకర్మ వివర్జితాయే నమః సర్వజ్ఞానప్రదాయ నమః అనంతాయ నమః సత్యాయ నమః దుర్లభరూపిణ్యే నమః ఓం సరస్వత్యే నమః సర్వగత్యే నమః ఓం సర్వావిష్టప్రదాయిన్యే నమో నమః. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. అష్టోత్తర శతనామావళి సంపూర్ణ. ఈ విధంగా అమ్మవారికి 108 అష్టోత్తరాలు ఉంటాయండి, అవి చదువుకోవాలి. చక్కగా అమ్మవారికి శరణఘోష కూడా ఉంటుందండి. శ్రీమాత్రే నమః, శ్రీమాతా జై భవానీ, జై జై భవానీ, భక్తుల బ్రోచేటి జై జై భవానీ. చక్కగా ఇది కూడా మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. 108 ఉంటాయి. అమ్మవారిని కీర్తిస్తూ చెప్పేటువంటి నామాలన్నమాట. మీకు ఈ వీడియో త్వరగా అవ్వాలి కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను, అంటే నేను చదువుకుంటాను. ఈ వీడియోలో అయితే ఇవ్వటం జరగట్లేదు. ఇవి కూడా ఉంటుందండి. చక్కగా ఇది కూడా చదువుకోండి, చాలా 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 బాగుంటుంది. అమ్మవారికి శక్తివంతమైనటువంటి నామాలు.
చక్కగా ఈ విధంగా అమ్మవారి 108 అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత యథావిధిగా అమ్మవారికి ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పేటువంటి మంత్రాలు ఇవన్నీ విని 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 అమ్మవారు అలసిపోయి ఉంటుంది. నేనేంటంటే దీంతోపాటు శ్రీ సూక్తం చదువుతాను, ఇవన్నీ కూడా ఉంటాయండి. చాలా టైం పడుతుంది అవన్నీ చదవడానికి, అందుకని మీకు త్వరగా కానిస్తున్నాను. అష్టోత్తరాలు 108 చదివిన తర్వాత అమ్మవారికి అలసిపోయింది కాబట్టి అమ్మవారికి చక్కగా ముందుగా ధూపం చూపించాలి, దీపం చూపించాలి, తర్వాత నైవేద్యం అనేది ఇవ్వాలి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. మీ దగ్గర సాంబ్రాణి ఉంటే కనుక సాంబ్రాణి చూపించండి అమ్మవారికి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. ధూపం అగ్రోపయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి అని అమ్మవారికి 3 సార్లు దీపాన్ని చూపించండి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. మీ దగ్గర బెల్లం ముక్కుంటే బెల్లం పెట్టండి, లేదంటే ఈవినింగ్ టైం కదా ప్రసాదం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వారు ఏంటంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, బాదము, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ అవి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ఒక చుక్క నీళ్ళు అనేది సంప్రోక్షణ చేసి ఓం భూర్భువస్సుః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. చక్కగా అమ్మవారి నైవేద్యం తిన్న తర్వాత అమ్మవారికి నీళ్లు తాగించి పక్కన ప్లేట్లో వదిలేయండి. 3 సార్లు అమ్మవారికి తాగించండి. ఈ విధంగా నీళ్లు తాగించిన తర్వాత హస్తో ప్రక్షాళయామి, చేతులు కడగండి. పాదో ప్రక్షాళయామి, కాళ్ళు కడగండి. చక్కగా కాళ్ళు, చేతులు, ముఖం కడిగిన తర్వాత అమ్మవారిని మళ్ళీ కూర్చోబెట్టండి. చక్కగా ఈ విధంగా నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఉంటే కనుక చక్కగా తాంబూలం ఆకు, ఒక్క, పండు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఓం శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. తాంబూలం సమర్పయామి. ఈ విధంగా తాంబూలం పెట్టేసేయండి. తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారికి చక్కగా కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టండి, లేదంటే కనుక హారతి ఇచ్చేసేయండి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ, జై కాళీ, జై జై కాళీ, జై మాత, జై జై మాత. జై దుర్గా భవానీ మాతకు జై. అమ్మలగన్న అమ్మకు జై. ఆదిపరాశక్తికి జై. ముగ్రమ్మల మూలపుటమ్మకు జై. కంచి కామాక్షికి జై. మధుర మీనాక్షికి జై. శ్రీశైల బ్రహ్మాంబకు జై. గుంటూరు భద్రకాళి అమ్మవారికి జై. జై దుర్గా భవానీ మాతకు జై. శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. ఈ విధంగా చక్కగా అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చేసిన తర్వాత ఒక చుక్క నీళ్లు చల్లేసి అమ్మవారికి చూపించండి. ముందుగా శ్రీ దుర్గా భవానీ దేవతాయే నమో నమః. కర్పూరం దర్శయామి. తర్వాత మీరు చక్కగా ముందుగా మీ మాలలకి తీసుకోవాలండి. మాలలకి తీసుకున్న తర్వాత మీరు కళ్ళకు అద్దుకోవాలి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి మనం ఇన్ని మంత్రాలు చదివాం కదా, మనం ఏమి బ్రాహ్మణులం, పంతులం కాదు, మనం ఏంటంటే బ్రాహ్మణ కుటుంబం వారు కాదు కాబట్టి మనకి ఏదో తెలిసి తెలియక మంత్రాల్లో తప్పులు అనేవి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. మంత్రంలో పొల్లు తప్పు రావచ్చు, లేదంటే మంత్రమే మనం చదవటం రాకపోవచ్చు. అమ్మవారు ఏంటంటే మనం అమ్మవారి బిడ్డలం కాబట్టి అమ్మవారిని క్షమించమని ఒకసారి అడగాలన్నమాట. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరే త్వాయతో మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాచ భగవాన్ సార్వత్రిక సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతు. ఈ విధంగా అమ్మవారిని క్షమించమని చెప్పి అడిగిన తర్వాత, లేదు మీకు ఆ మంత్రం రాలేదనుకోండి, అమ్మ నేను ఏమన్నా తప్పులు అనేవి చేస్తుంటే కనుక నన్ను మనస్ఫూర్తిగా క్షమించమ్మా, నేను బిడ్డను అనుకుని క్షమించు అని చెప్పి చక్కగా 3 సార్లు పైకి లేచి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ యొక్క ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మంత్రం ఉంటుందన్నమాట. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపాత్మ పాపసమోహం త్రాహిమాం కృపయాదేవి శరణాగతోత్సవం అన్నదా శరణం నాస్తుమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భవేన రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష దుర్గా భవానీ దేవియే నమో నమః. ఈ విధంగా చక్కగా అమ్మవారికి 3 సార్లు ప్రదక్షిణ చేసి చక్కగా సాష్టాంగ నమస్కారం చేసుకోండి. అంటే ఇప్పుడు మగవారు అనుకోండి, మన తల దగ్గర నుంచి పాదాల దగ్గర బాడీ మొత్తం కింద టచ్ అయ్యే విధంగా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అదే లేడీస్ అనుకోండి, చక్కగా మోకాళ్ళ మీద తలకాయ కింద నుంచి మాత్రమే నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆడవారిలో 2 అవయవాలు, ఒకటి ఒకసారి పాలిచ్చినటువంటి బిడ్డలకి పాలిచ్చి పోషించినటువంటి భాగం, అలానే జన్మనిచ్చినటువంటి యోని భాగం అనేది భూమికి అనేది టచ్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి అవయవాలు, అవి ఎంతో
కష్టముగా బిడ్డకి జన్మనివ్వటం జరుగుతుంది. ఆ అవయవాలు అనేది భూమికి తాకనివ్వకూడదండి ఆడవారు. అందుకని చక్కగా మోకాళ్ళ మీద తలకాయ కింద నుంచి దండం పెట్టుకోండి. మగవారు అయితే కనుక సాష్టాంగ నమస్కారం చేసుకొని అమ్మవారికి చక్కగా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి అక్షతలు ఉంటాయి కదా, అక్షతలు చక్కగా శిరస్సు మీద చల్లుకోండి. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఈ యొక్క భవానీ దీక్ష చేసినటువంటి సంపూర్ణమైన ఫలితం అనేది మీకు ఉంటుంది. జై దుర్గా భవానీ మాతకు జై. ఈ విధంగా తల మీద చల్లుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలనే కోరుకొని చక్కగా ఈ విధంగా ప్రతిరోజు చక్కగా చేసుకోండి. ఎవరికైనా ఈ పూజకు సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చక్కగా మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను కామెంట్ ద్వారా లేదంటే వీడియో చేసి చక్కగా మీకు అందజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. నేనైతే కనుక ఇది 13వసారి భవానీ దీక్ష అనేది స్వీకరించడం జరిగింది. అమ్మవారు ఆశీస్సులతో విజయవంతంగా 41 రోజులు పూర్తి చేయాలని అమ్మవారి పాదాలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై దుర్గా భవానీ మాతకు జై. అమ్మలకన్న అమ్మకు జై. ఆదిపరాశక్తికి జై. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇట్లా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. జై భవానీ. జై జై భవానీ. భవానీలు తెలిసినటువంటి మీ భవానీ దీక్ష స్వీకరించినటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జై భవానీ.